తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో ఇద్దరు సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు తండ్రి, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా ఈ వేదిక మీద వచ్చి అనేక సార్లు ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం సహోదరుడు విజయ్ గారి ప్రయాణంని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. ఆ సహోదరుడు జాయిన్ అవ్వడానికి వీలవ్వట్లేదు, ఎందుకంటే ఆయన ప్రయాణంలో ఉన్నాడు. ఎంతో ఆసక్తితో ఈరోజు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చుటకు వచ్చిన చందు బ్రదర్ని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. చందు బ్రదర్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము లేఖన పరంగా, వాక్యపరంగా మేము బలపరచబడాలి, మేము ఎదగాలి అని మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతం రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినం మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఇదే 2 వాక్య భాగంలని తీసుకొని 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. అనేక సార్లు నేను ఈ 2 వాక్య భాగంల గురించి మీతో పంచుకున్నానండి. మరి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్, ఈ 2 వాక్య భాగంలో ఉన్న పాఠంలు ఏంటో అది క్లుప్తంగా మీతో పంచుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నది, అలాగే నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. నేను ఒక సింపుల్ ఉదాహరణ మీతో పంచుకుంటాను. ఇప్పుడు కాలేజ్లో 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్ చాలా నమ్మకంగా చదువుకుంటున్నాడు, ఇంకొక స్టూడెంట్ సీరియస్గా చదవట్లేదు. అయితే ఒక స్టూడెంట్ ఎవరు సీరియస్గా చదవలేదో ఆయన ఫెయిల్ అయిపోతున్నాడు, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతున్నాడు. దాని తర్వాత ఆయన జీవితం అంతా కూడా స్థిరంగా లేదు, ఎందుకంటే ఉద్యోగాలు ఏం కూడా ఆయనకు దొరకట్లేదు కాబట్టి. కానీ ఎవరు నమ్మకంగా చదువుకున్నాడో, కష్టపడి చదువుకున్నాడో ఆయనకి ఉన్నతమైన ఉద్యోగం దొరికింది. ఆయన జీవితంలో సామాజికంగా, ఆర్థికంగా స్థిరపడాడు. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ నేను అడుగుతున్నానండి. ఎవరు సరిగా చదువుకోలేదో, ఎవరు ఫెయిల్ అయిపోయారు ఎగ్జామ్లో, ఎవరు వాళ్ళ జీవితంలో సామాజికంగా, ఆర్థికంగా స్థిరపరచబడలేదు, వాళ్ళు మనము నోవా వరదల ముందు ఉన్న ప్రజలు, తర్వాత నోవా వరదల తర్వాత నోవా ఆయన కుటుంబం, వాళ్ళని తీసుకుంటే ఏ కేటగిరీలో వస్తారు? ఫెయిల్ అయిన వాళ్ళు. నోవా వరదల ముందు ఉన్న ప్రజలు, నోవా వరదల తర్వాత ఉన్న నోవా కుటుంబం. ఫెయిల్ అయిన వాళ్ళు ఏ గుంపులో వస్తారు? ఎగ్జామ్లో సరిగా చదువుకోకుండా ఫెయిల్ అయినోడు. గివ్ మీ అన్ ఆన్సర్. అన్మ్యూట్ చేసుకోండి. వరదలకు ముందున్న ప్రజలు. అమ్మా, వరదలకు ముందున్న ప్రజలు, వరదలకు ముందున్న ప్రజలు ఫెయిల్ అయినోళ్ళు. అంటే నోవా ఆయన ఓడని ఏదో కోనలో రహస్యంగా ఏం కట్టలేదు, మైదానంలో కట్టాడు, దేవుని మాటలు చెప్పాడు, కానీ సీరియస్గా తీసుకోలేదు దేవుని మాటలని ఈ ప్రజలు. ఇంకా వరదల్లో నశించిపోయారు. దాని తర్వాత ఎవరు ఎగ్జామ్లో పాస్ అయ్యారు అనే మనము ఆ కేటగిరీని తీసుకుంటే అది నోవా ఇంకా ఆయన కుటుంబం. దేవుని మాటలను నమ్మారు, నమ్మకంగా ఓడగట్టారు, వాళ్ళని కాపాడుకున్నారు, రక్షించుకున్నారు. ఇప్పుడు నోవా ఓడము లోపల వెళ్ళేటప్పుడు కొన్ని బైబిల్ పండితులు అంటారు, జాగ్రత్త వినండి, పెద్ద ఓడ కట్టుట అది సామాన్యమైన పని కాదు, ఎంతో కృషితో కూడిన పని, ఎంతో పెట్టుబడితో కూడిన పని. ఇంకా ఒక ప్రశ్న కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. నోవా ఓడ కడుతుండగా ఆయనని చూసిన ప్రజలు, ఆయన మాటలని విన్న ప్రజలు, వరదలు రాబోతున్నాయి, దేవుని ఉగ్రత రాబోతుంది అని ఆ మాటలు విన్న ప్రజలు నోవాను ప్రేమించారా, ద్వేషించారా? గివ్ మీ అన్ ఆన్సర్. ద్వేషించారు. ద్వేషించారు.
ఆయన మాటలు వినుంటే, ఆయనను ప్రేమించుంటే, ఆయన నమ్ముంటే వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలని సరిదిద్దుకునేవారు. దేవుని దగ్గర క్షమాపణ అడిగేవారు. వాళ్ళు కూడా ఓడ లోపల వచ్చేవారు. సో వాళ్ళు ద్వేషించారు. సో ఇప్పుడు ఇంకొక ప్రశ్న నేను అడుగుతాను. ఈ పెద్ద ఓడ కట్టాలి అనంటే అది ఎంతో ఖర్చుతో కూడిన పని. ఎన్నో వస్తువులు కొనాలి. అయితే మార్కెట్‌కి వెళ్ళినప్పుడు నోవా ఈ వస్తువులు కొనుటకు వాళ్ళు ప్రేమపూర్వకంగా సహకరించుంటారా? లేపోతే ఇన్‌ఫ్లేటెడ్ రేట్స్‌లో వస్తువులు ఆయనకు అమ్మి ఉంటారా? డిస్కౌంట్‌లో అమ్మి ఉంటారా? ఇన్‌ఫ్లేటెడ్ రేట్స్‌లో అమ్మి ఉంటారా? ఇదే అవకాశం దొరికింది ఈ ముసలోడికి పాఠం నేర్పించదాలి అని వాళ్ళు ప్రేమపూర్వకంగా డిస్కౌంట్‌లో అమ్ముంటారా? లేపోతే ఇన్‌ఫ్లేటెడ్ రేట్స్‌లో అమ్ముంటారా? చెప్పండి మీరే. ఇన్ఫ్లేటెడ్ రేట్స్. ఇన్‌ఫ్లేటెడ్ రేట్స్‌లో ఇదే ఛాన్స్ దొరికింది ఆయన చేతిని తిప్పుటకు. టు ట్విస్ట్ హిస్ ఆర్మ్ వి హావ్ గాట్ అన్ ఆపర్చునిటీ అని ఇన్‌ఫ్లేటెడ్ రేట్స్‌లో అమ్ముంటారు. ఎంతో ఖర్చుతో కూడిన పని ఆ ఓడ కట్టటం. ఎంతో కృషితో కూడిన పని. అయితే ఒక బైబిల్ పండితుడు చెప్పిన మాటలు నేను ఎప్పుడు మర్చిపోలేను. నోవా ఓడ లోపల వెళ్ళినప్పుడు పికారిగా వెళ్ళి ఉంటాడు. కానీ ఓడ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయనే ప్రపంచంకి రాజు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్‌స్టాండింగ్? అయితే ఎగ్జామ్ పాస్ అయిన వ్యక్తి, మంచి ఉద్యోగం దొరికిన వ్యక్తి, సామాజికంగా, ఆర్థికంగా స్థిరపరచబడిన వ్యక్తి, ఆయన మంచి ఉద్యోగం చేస్తూ ఆయన జీవితం జీవిస్తే సమయంలో ఆయన పడిన కష్టాలు కాలేజ్‌లో నమ్మకంగా చదువుకోవటం, కష్టపడి చదువుకోవటం, ఎగ్జామ్స్ రాయటం, పాస్ అవ్వటం, ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే సమయంలో ఆయన పడిన కష్టాలు, ఆ కష్టాలు కష్టాలుగా అనిపిస్తాయండి మంచి ఉద్యోగం దొరికిన తర్వాత? అడుగుతున్నా మిమ్మల్ని. ఆ కష్టాలు నో. ఆ? నో. నో. ప్రైజ్ ద లార్డ్. రైట్ ఆన్సర్. అలాగే నోవా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు గాని, ఆయన ఓడ నుంచి బయటికి రాగానే ఈ లోకంకి రాజు అనే సత్యం గ్రహించినప్పుడు, ఆయన పడిన కష్టాలు పెద్ద కష్టాలుగా ఆయనకి అనిపించుండదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం కూడా క్రైస్తవ జీవితంలో ముందుకు సాగే సమయంలో, ఇరుకు మార్గంలో నడుచుకొని వెళ్ళే సమయంలో నానా కష్టాలకి మనం గురి అవుతుండొచ్చు. కానీ మన కొరకు దేవుడు ఏర్పరిచిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న కష్టాలు, సమస్యలు, శ్రమలు ఎడతెగినవి కావు అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఒకసారి తీయండమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. బైబిల్స్‌లో అండర్‌లైన్ చేసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగిని కావని ఎంచుచున్నాను. మంచి ఉద్యోగం దొరికిన తర్వాత, ఆర్థికంగా, సామాజికంగా ఒక వ్యక్తి స్థిరపరచబడిన తర్వాత, కాలేజీలో పడిన కష్టాలు ఆయనకు పెద్ద కష్టాలుగా అనిపించవు. ఈజ్ ఎక్స్‌పీరియన్సింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిస్ లేబర్. అలాగే మనం కూడా పరలోకంకి చేరిన తర్వాత, పరలోకంలో ఉన్న ఆనందంని రుచి చూసిన తర్వాత, అక్కడ ఉన్న దీవెనలని మనం అనుభవించిన తర్వాత, ఇప్పుడు మనం ఏమేం కష్టాలను భరిస్తున్నామో అది పెద్దగా మనకు అనిపించవు. నోవాకి ఆయన కష్టాలు ఓడగట్టే సమయంలో ఆయన అనుభవించిన కష్టాలు పెద్ద కష్టాలుగా అనిపించలేదు ఎప్పుడు ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత. సో ఈ మాటలు మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. లేఖనం మనం ఎందుకు చదువుతున్నామంటే మొదటి కారణం బుద్ధి కలుగుటకై, రెండవది నిరీక్షణ పుట్టించుటకై. విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ లెట్స్ గో టు ద ఫస్ట్ స్లైడ్ బ్రదర్ చందు. నేను ఎప్పుడు ఈ స్లైడ్ కూడా మొదట్లో మీకు చూపిస్తాను, దాని తర్వాతనే నేను మెయిన్ స్లైడ్ షోకి వెళ్తాను. 3 అడుగులు మనం వేయాలి. అప్పుడే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ముఖ్యమైన గురిని మనము సాధించినట్టు. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. మొదటిగా అబ్జర్వేషన్, లేఖనం ఏం చెప్తుందో మనము చూచుట. రెండవది ఇంటర్ప్రిటేషన్, ఆ చూచిన వాక్య భాగంలో ఉన్న అర్థం ఏంటో అర్థం చేసుకుంటుట. మూడవది అప్లికేషన్, నేర్చుకున్న పాఠంలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట. ఈ 3 అడుగులు వేసిన తర్వాతనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న గురిని మనం సాధించినట్టు. మరి చెప్తున్నాను, లేఖనము ఏం చెప్తున్నదో అది చూడటమే కాదు, దాంట్లో ఉన్న అర్థం చేసుకోవటమే కాదు, చివర్లో నేర్చుకున్న పాఠాలని మనము మన క్రైస్తవ జీవితంలో అమలుపరుస్తేనే అప్పుడే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన గురిని మనము సాధించినట్టు. ఓకే, విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ లెట్స్ గో టు ది అవుట్లైన్ ఆఫ్ చాప్టర్ 20. 19వ అధ్యాయంతో కూడిన అన్ని విషయాలు మనం చూసామండి. ఇప్పుడు 20వ అధ్యాయంతో కూడిన సబెడింగ్స్ అన్ని కూడా సితో ప్రారంభమయ్యే సబెడింగ్స్. కమ్యూటెడ్ అంటే ఒక చోట నుంచి ఇంకొక చోట వెళ్ళుట. కవడైస్ అంటే పిరికితనం. 3 నుంచి 7 వచనాలు
అలాగే మనం చూస్తే 13వ వచనం వరకు మరి మనకు ఒక సి కనిపిస్తుంది. కన్ఫ్రంటెడ్, కవరప్, కన్ఫ్రంటెడ్, కవరప్, ఈ 2 సీలు మనకు కనిపిస్తున్నాయి. అదేంటో మనం చూద్దాం. కన్ఫ్రంటెడ్ అంటే ఎదిరించుట, కవరప్ అంటే సాకులు చెప్పుట. 14 నుంచి 16 కాంపన్సేట్ అంటే చేసిన తప్పులకి ప్రాయశ్చితం, దాన్ని కాంపన్సేట్ అని అంటారు. 17 నుంచి 18 ఛాజం అంటే మధ్యలో నిలిచి ఉండుట. ఛాజం అంటే మధ్యలో ఉన్న గ్యాప్, అక్కడ నిలిచి ఉండుట. సో మనం మొదటిగా వర్స్ 1కి మనం వెళ్దాం. కమ్యూటెడ్, హూ కమ్యూటెడ్ ఫ్రమ్ వేర్ టు వేర్. ఒకసారి మరి సహోదరి శిరీష గారి సాయం నేను తీసుకుంటానండి. అమ్మా 20వ అధ్యాయం మొదటి వచనం చదవమా. అలాగే బ్రదర్ చందు గారు కూడా మామ్రే నుంచి గెరార్, దాంతో కూడిన ఆరో మార్క్ ఉంది చూడండి, దాన్ని ఎన్లార్జ్ చేసి చూపిస్తారు. 20వ అధ్యాయం మొదటి వచనం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరునకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. గెరార్లో ఉండేను. ఎక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళాను? మామ్రే నుంచి ప్రయాణమై వెళ్ళాను. మామ్రేలో ఉన్నాడని మనకు ఎలా తెలుసు? మరి అమ్మ 18వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం. మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము స్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. త్రిత్వం ఆయనకు కనిపిస్తుంది. యెహోవా దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవునితో ముగ్గురు రావటము అబ్రహాం దగ్గర ఆయన మామ్రేలో ఉన్నప్పుడు మనం చూసాం. అక్కడే మామ్రేలో ఉన్నప్పుడే ఆయన విజ్ఞాపన ప్రార్థన కూడా లోత్ పట్ల చేయటం మనము గమనించాం. ఇంకా ఆయన మామ్రేలు ఉన్నప్పుడే సోదొమ గొమొర మీద దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, అగ్నివర్షం కుమ్మరించబడినప్పుడు సోదొమ గొమొర అక్కడ ఉన్న పొగలను కూడా ఆయన చూశాడు. ఇప్పుడు మామ్రే నుంచి గెరార్కి ఎందుకు వెళ్ళి ఉండొచ్చు? ఎన్నో కారణాలు ఉండి ఉండొచ్చు అండి. కానీ ఒక కారణం బైబిల్ పండితులు ఏమంటారు అని అంటే, బికాస్ ఆఫ్ ద సల్ఫరస్ ఫ్లేమ్స్ ఆఫ్ సోడమ్ అండ్ గోమొర. ఒకసారి ఆలోచించండి, ఒక పెద్ద పట్టణం కంప్లీట్ గా భస్మం అయిపోతే, దాని మీద అగ్ని దిగి వస్తే ఎంత పొగలు వచ్చి ఉంటాయి ఒకసారి ఆలోచించండి. ఆ పొగల వాసన ఎలాగుంటుంది? చాలా ప్లెజెంట్గా ఉంటుందా, అన్ప్లెజెంట్గా ఉంటుందా? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ ఎన్ ఆన్సర్. వెరీ అన్ప్లెజెంట్. సో ఇంకా మామ్రే సోదం కూడా పక్కనే ఉంటాయి కాబట్టి ఆ పొగలను చూసిన వ్యక్తి ఆ పొగలని పీల్చుకొని కూడా ఉండటం మనము చూడొచ్చు. పీల్చుకుంటే ఎంత అన్ప్లెజెంట్గా ఉంటుందో మనకు అందరికి కూడా తెలుసు ఆ పొగలని. అయితే అక్కడి నుంచి ఆయన గెరార్కి వెళ్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, దేవుడు చిత్తం కూడా అబ్రహాము ఒక చోటలే ఉండుట అది దేవుని చిత్తము కాదు. ఆయన ఎప్పుడు యాత్రికుడుగానే ఉండాలి అని దేవుని కోరిక. యాత్రికుల్లో ఉన్న శ్రేష్టత ఏంటంటే, ఆయనకి ఒక కంఫర్ట్ జోన్ అనేది ఉండదు. సదాకాలం ఆయన దేవుని మీద ఆధారపడి ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక యాత్రికుని ఉన్న శ్రేష్టత ఏంటంటే, ఆయన ఎక్కువగా దేవుని మీద ఆధారం పడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలంటే, ఒక కొత్త చోటలో మరి కొత్త పరిస్థితులకి అలవాటు అవటం, కొత్త పరిస్థితులకి అడాప్ట్ చేసుకోవటం అది ఈజీ పని కాదు. అక్కడ నానా సమస్యలు కూడా రావచ్చు. ఆ సమస్యలని మరి కొత్త చోటలో ఎదుర్కోవాలంటే దేవుని మీద ఎక్కువగా ఆధారం పడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే మన క్రైస్తవ జీవితంలో కూడా మనం గమనిస్తే, బహుశా భౌతికంగా మనం ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళం, కానీ దేవుడు మన జీవితాల్లో మలుపులు అనుమతిస్తాడు. కారణం ఏంటి? ఒకే పొజిషన్లో మనం చాలా రోజులు ఉండిపోతే అది మనకు ఒక కంఫర్ట్ జోన్గా మారిపోతుంది. కంఫర్ట్ జోన్లో ఒకలాంటి ఇండోలెన్స్, లేజినెస్ మనలో వచ్చేస్తుంది. ఒకలాంటి సోమరితనం వచ్చేస్తుంది. ఎదుగుదల ఆగిపోతుంది. దేవుని మీద ఆధారం పడటం ఆగిపోతుంది. అందుకే మన క్రైస్తవ జీవితంలో అగైన్ ఐ షేర్ విత్ యూ అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. అప్లికేషన్ ఏంటి? అబ్రహాం ఒక చోట నుంచి ఇంకొక చోట వెళ్ళటం. దాంట్లో క్రైస్తవంగా మనం నేర్చుకునే పాఠం ఏంటి? God in our Christian lives also keeps moving us from one place to another place, if not physically, financially, emotionally, socially and spiritually. Hallelujah, praise the Lord. మనం ఒకే చోటలో ఉండిపోతే ఒకలాంటి బద్ధకంకి మనం అలవాటు అయిపోతాం. దేవుని మీద ఆధారం పడటం తక్కువ అయిపోతుంది.
అందుకే ద లార్డ్ పర్మిట్స్ సమ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఒకసారి ఈ వాక్య భాగం కూడా చదువుకుందామండి. అబ్రహాము ఒక చోటలో లేడనే మాట, ఒక చోట నుంచి ఒక చోట, ఒక చోట నుంచి ఒక చోట ఆయన జీవితాంతం ప్రయాణమై వెళ్ళాడు అనే మాట మనము విశ్వాసంతో కూడిన అధ్యాయం. వెంటనే విశ్వాసంతో కూడిన అధ్యాయం అంటే ఏ అధ్యాయం మీకు గుర్తొస్తున్నది? హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఒకసారి మనం చదువుదామా? 12వ వచనం నుంచి. అమ్మా శిరీష గారు చదివించండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం నుంచి అండి. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యం కాని ఇసుక వలెను సంతానం కలిగిను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని ఎంచుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యాత్రికులమే మేము ఇక్కడ ఈ లోకంలో అని ఎంచుకొని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బైబిల్స్ లో అది అండర్లైన్ చేసుకోండి. ఈసాక్ అన్న, యాకోబ్ అన్న, అబ్రాహం అన్న వాళ్ళు ఉండింది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, కాంక్రీట్ ఇళ్ళలా లేకపోతే గుడారాలా? మీరే నాకు చెప్పాలి. కాంక్రీట్ ఇల్లులా లేకపోతే గుడారాలా? గుడారాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక కాంక్రీట్ ఇంటికి గుడారంకున్న వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏంటంటే కాంక్రీట్ హౌస్ ఇస్ ఇమ్మూవబుల్, కానీ గుడారము ఇస్ మూవబుల్. ఒక చోట నుంచి ఇంకొక చోట, ఒక చోట నుంచి ఇంకొక చోట. అదే కాంక్రీట్ ఇట్లో ఉంటే దాన్ని ఇరగొట్టి తీసుకొని పోవటం సులభమైన పని కాదు. కానీ గుడారం అంటే ఒక చోట నుంచి ఒక చోట, ఇంకొక చోట నుంచి ఇంకొక చోట వెళ్ళుట, అది సులభం. సో గుడారాల్లో ఉండొచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గుడారంలో ఉండొచ్చు. వాళ్ళు ఏ ప్లేస్లన్నా ఇదే మా జీవితం, ఇదే మా లోకం అని సెటిల్ అయిపోలేదు. దేవుడు అలాగ అనుమతించలేదు వాళ్ళ జీవితంలో. ఆర్ యు ఆల్ విత్ మీ? The Lord kept them on their toes. The Lord kept them spiritually smart and alert, so that no spiritual laziness can come. Are you all with me? So అక్కడ వచ్చిన సవాల్ ఏంటి? గెరార్కి వెళ్ళినప్పుడు అక్కడ అబ్రహాము ఆ పరీక్ష పాస్ అవుతున్నాడా లేదా అనేది అది కూడా మనం చూద్దాం. నేను అనేక సార్లు మీతో పంచుకున్నానండి, మరి గుర్తు చేస్తున్నాను. అదేమనగా బైబిల్ నిజమైన పుస్తకం అని దేని బట్టి నమ్మొచ్చు అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఉన్న లోటుపాట్లని బైబిల్ ఎక్కడ కూడా దాచిపెట్టలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరు ఎక్కడున్నారో హల్లెలూయా అని చెప్పండి. ఈ మాటలు మరీ నేను గుర్తు చేస్తున్నాను. ఒక మామూలు స్టోరీలో ఆ స్టోరీలో ఉన్న హీరోని ఆ స్టోరీ రైటర్ ఎలాగ చూపిస్తాడు అంటే ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, పారాగాన్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. అంటే ఏ లోటుపాటు లేని వ్యక్తిగా చూపిస్తాడు. ఎందుకంటే దట్ ఈస్ అ స్టోరీ ఆఫ్ ఇమాజినేషన్ కాబట్టి. బట్ దిస్ ఇస్ అ ట్రూ స్టోరీ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో జరిగిన సంఘటనలన్నీ కూడా నిజమైన సంఘటనలు. విశ్వాస వీరులు, వాళ్ళ పేరు విశ్వాస వీరులే, కానీ వాళ్ళలో ఉన్న లోటుపాట్లని దేవుడు ఎక్కడ కూడా దాచిపెట్టలేదు. దాన్ని బట్టి మనం విశ్వసించవచ్చు బైబిల్ నిజమైన పుస్తకము అని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అప్పటికే అబ్రహాము సారా శరీరాల్లో మార్పులు ప్రారంభమైనాయి. ఎప్పుడు దేవుడు వాళ్ళకి వాగ్దానం చేస్తున్నాడు, ఒక సంవత్సరంలో ఈసాక్ అనే శిశువు మీ చేతులు ఆడుకుంటాడు, ఆ శిశువు పేరు కూడా ఈసాక్ పెట్టాలి అని దేవుడు ముందే వాగ్దానం చేసి అబ్రాహాం పేరుని అబ్రహాంగా మార్చాడు, సారాయి పేరుని సారాగా మార్చాడు, ఆ హెచ్ని తీసుకొని వచ్చాడు వాళ్ళ పేర్లలో. వాళ్ళ శరీరంలో మార్పులు ప్రారంభమైనాయి. ఇప్పుడు అబ్రహాము వయసు 99, సారమ్మ వయసు 89. కానీ ఆ చేంజెస్ వలన ఒక 89 సంవత్సరాల వయసున్న స్త్రీ సారా కూడా, అప్పుడు సారాయి ముందు ఇప్పుడు సారా, ఆమె చాలా అందంగా కనిపిస్తుందంట. ఒకసారి ఆ వాక్య భాగం కూడా చదువుకుందామమ్మా. లెట్స్ గో టు ద నెక్స్ట్ సబ్ హెడింగ్, కవర్డ్ ఐస్ అండ్ కవర్ అప్. కవర్డ్ ఐస్, కన్ఫ్రంట్ అండ్ కవర్ అప్. అమ్మా 2వ వచనం నుంచి చదవండి అమ్మా. ఆదికాండం 20వ అధ్యాయం. చందు బ్రదర్, లెట్స్ గో టు ద స్లైడ్. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి
ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అబీమెలెకును సారాను పిలిచి తన ఇంట చేర్చుకొనెను. ఆయనను రాత్రి వేళ చాలా చూడండి, అక్కడ పిరికితనం మనకు కనిపిస్తున్నది. అబ్రహాం పిరికితనం మనకి కనిపిస్తున్నది. ఆ సారా నా చెల్లె అని అంటున్నాడు. అయితే ఒక మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడు మన శత్రులు మనకంట బలవంతులు అయి ఉన్నారు, జాగ్రత్త వినండి, ఎప్పుడు మన శత్రులు మనకంట బలవంతులు అయి ఉన్నారు, అప్పుడు దేవుని ఇంటర్ఫీరెన్స్ అనేది ఉంటుంది. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం మనం చదువుదామమ్మా. ఒకసారి చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు? అబ్రహాం చూపించింది గొప్ప విశ్వాసం కాదు, కానీ దేవుడు ఆయనతో వాగ్దానంతో కూడిన సంబంధం కలిగి ఉన్నాడు. వాగ్దానంతో కూడిన సంబంధం అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ కవెనెంట్ ఇస్ బిట్వీన్ అ హయ్యర్ పార్టీ అండ్ అ లోవర్ పార్టీ. లోవర్ పార్టీ అంత పరిపూర్ణుడుగా లేకపోయినా సరే ద హయ్యర్ పార్టీ కంటిన్యూస్ టు బి ఫెయిత్ఫుల్. ఇప్పుడు అనేక సార్లు నేను మీతో పంచుకున్న నిబంధనని సూచించే ఒక సామాజిక సంబంధం ఏంటంటే పెళ్లి గురించి. అది ఒప్పందమా లేకపోతే నిబంధన అనే మాట మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకోవచ్చమ్మా. ఒకసారి చదవమ్మా. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అక్కడ పెళ్లిని లేఖనం ఎలాగా వర్ణిస్తున్నది? ఒప్పందంగానా లేకపోతే నిబంధనగానా? అది ఎందుకని మీరు అడుగుగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయన. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కాదా? నీ పెండ్లి భార్య నిబంధన అండ్ ఒప్పందం మధ్యన వ్యత్యాసం ఏంటో ప్రతి క్రైస్తవునికి ఏ సమయంలో తెలిసి ఉండాలి. నైట్ 12 o'clock నేను మీకు ఫోన్ చేసి అడిగినా సరే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ కవెనెంట్ అండ్ అ కాంట్రాక్ట్ అంటే మీరు చెప్పగలగాలి. కాంట్రాక్ట్ లో కూడా ఇద్దరి మధ్యన షరతులు ఉంటాయి, కానీ ఇద్దరిలో ఎవరన్నా ఒకరు ఆ షరతులను మీరితే కాంట్రాక్ట్ రద్దు అయిపోతుంది, ఒప్పందం రద్దు అయిపోతుంది. కానీ నిబంధనలో కూడా ఇద్దరి మధ్యన షరతులు ఉంటాయి. కానీ ఇక్కడ హయ్యర్ పార్టీ లోవర్ పార్టీ మధ్యలో, లోవర్ పార్టీ సరిగా లేకపోయినా సరే హయ్యర్ పార్టీ కంటిన్యూస్ టు బి ఫెయిత్ఫుల్. అందుకే లేఖనంలో ఒకసారి మనం చదువుదామమ్మా. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. మనం నమ్మకంగా లేకపోయినా సరే దేవుడు మన పట్ల నమ్మకంగానే ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చదవండి అమ్మా. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనము నమ్మకంగా లేకపోయినను ఆయన నమ్మకంగా ఉంటాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి. అబ్రహాము చూపించిన పిరికితనం బట్టి ఆయన ఇప్పుడు దేవుని సహాయం పొందుటకు అర్హుడా? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇక్కడ చూపించిన పిరికితనం బట్టి దేవుని సహాయం పొందుటకు ఏమైనా అర్హత ఉందా ఆయనకి? నో. కానీ దేవుని నమ్మకత్వం చూడండి. ఆ రాత్రి వేళ అబీమెలెకు కలలు వచ్చి గద్దిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అబీమెలెక్ని ఒకసారి బ్రదర్ చందు, లెట్స్ గో టు ద స్లైడ్ షో. we'll look at that passage where God is confronting Abimelech. ఇక్కడ చూడండి, verses 2 to 13. Brother, go back, brother. Go back. To verses 2 to 13. Subheadings మనం వద్దాం. Subheadings, brother. Subheadings, yeah. 2 to 13, covered eyes, confronted, cover up. అదే మనం చూస్తున్నాం. ఓకే. So how does God confront Abimelech? Let's look at verses 3 onwards. దాని తర్వాత అబీమెలెక్ ఆయన సాకులు చెప్తున్నాడు, కవరప్ చేస్తున్నాడు, ఎక్స్క్యూజెస్ చెప్తున్నాడు. ప్రభువా, నాకు తెలియదు సారమ్మ అబ్రహాము చెల్లె అని ఆయన అన్నాడు, భార్య అనేది నాకు తెలియదు, అందుకే రాజభవనంలో నేను ఆమెను తెచ్చుకున్నాను అని సాకులు చెప్తాడు. లెట్ us look at that whole passage, sister, verses 3 to 7. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాడు. సుమా అని దేవుడు గద్దిస్తున్నాడు.
ఈస్ కన్ఫ్రంటింగ్ అబీమెలెక్. అయితే అబీమెలెకుకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితినెను. అందుకు దేవుడు, నీవు యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని. అయితే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయును. నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని, అప్పగించని ఎడల నీవును నీ ఇంటి వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పాను. స్వప్నమందు అతనితో చెప్పాను. అబ్రహాము, మరీ చెప్తున్నానండి మాటలు, అబ్రహాము చూయించిన పిరికితనం బట్టి దేవుని సహాయం పొందుటకు ఆయనకు అర్హత అనేది లేదు. ఆయన చేసింది ఏంటి? పిరికితనము. రెండోది, ఒకవైపున చెప్పాలంటే అబద్ధం కూడా మాట్లాడాడు. అబద్ధం మాట్లాడటం కూడా అది దేవుని చిత్తంకి విరోధమైన కార్యం. అది ఐఎమ్ ఆస్కింగ్ ఒక క్వశ్చన్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లైస్? బైబిల్లో ఎవరి గురించి రాయబడి ఉన్నది? హూ ఇస్ డిస్క్రైబ్డ్ as father of all lies? Satan. So when we are speaking lies, we are part of Satan's team. ఇటువంటి పిరికితనం, ఇటువంటి అబద్ధం మాట్లాడిన వ్యక్తి దేవుని సహాయం పొందుటకు ఆయనకు అర్హత అనేది యాక్చువల్గా లేదు. కానీ దేవుడు నమ్మకస్తుడు. మనం నమ్మకంగా లేకపోయినా సరే ఆయన నమ్మకంగానే ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదే నిబంధనలో ఉన్న శ్రేష్టత. ఒక పుస్తకం ఉంది బైబిల్లో. ఆ పుస్తకం చదివితే ఎవరన్నా ఏడ్చేస్తారు. హోసియా అనే పుస్తకం. భర్త హోసియా గోమెర్ అనే ఒక వేశ్యను పెళ్లి చేసుకుంటాడు. ఆ వేశ్య నమ్మకంగా ఉండదు, వేరే పురుషుల వెనకాల పరిగెత్తుతూ ఉంటది. అయినా సరే హోసియా గోమెర్ పట్ల నమ్మకంగానే ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదే ఉంది నిబంధనలో ఉన్న శ్రేష్టత. ఇజ్రాయేలీలు వచ్చి హోసియా ప్రవక్తను అడుగుతారు, ఏంటి నీ జీవితం ద్వారా దేవుడు మాకు నేర్పించే పాఠం ఏంటి అని అడిగినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను హోసియా లాంటి నమ్మకమైన భర్త ఉన్నాను మీకు. మీరు నమ్మకంగా నా పట్ల లేకపోయినా సరే, విగ్రహారాధన చేసినా సరే, నేను మిమ్మల్ని వాగ్దాన దేశంలోనే ఉంచి ఉన్నాను ఇప్పటి వరకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పాలు తేనె ప్రవహించే దేశంలో ఉన్న మేళ్ళన్నీ కూడా మీరు పొందేటట్లు నేను కృప చూపిస్తున్నాను అని హోసియా గ్రంథంలో మనం మరీ చదువుకోవచ్చు. అలాగే అబ్రాహాం చూపించిన పిరికితనము, అబ్రాహాం చేసిన పాపము, అబద్ధం పలకటము, దీన్ని బట్టి ఆయనకు యాక్చువల్లీ అర్హత లేదు దేవుని సహాయం పొందుటకు. కానీ అవర్ లార్డ్ ఇస్ ద లార్డ్ ఆఫ్ కావెనెంట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అమ్మా ఇంకొకసారి చదవమా, బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. బ్రదర్ ఇజ్రాయెల్ గారు కూడా లివింగ్ బైబిల్లో కూడా అది చదివి వినిపిస్తారు ఇంగ్లీష్లో. 2వ అధ్యాయం తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయడు. ఆయన స్వభావంకి విరోధంగా ఏమీ చేయలేడు. He is a faithful God. Hallelujah, praise the Lord. Brother Israel, 2 Timothy chapter 2 verse 13 in the Living Bible. Verse 13. Even when we are too weak to have any faith left, he remains faithful to us and will help us, for he cannot disown us who are part of himself, and he will always carry out his promises to us. Hallelujah, praise the Lord. Amazing, is it not? Hey, పిరికివాడు అబ్రహాం, నీతో నాకేం పని లేదు. అబద్ధం మాట్లాడేవాడు అబ్రహాం, నీతో నాకేం పని లేదు అని సంబంధం దేవుడు తెగించుకుంటలేరు. వెళ్ళి సాయం చేస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ అండి? ఒక్కసారి నేను మరీ చెప్తున్నాను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బైబిల్ స్టడీ ఇస్ we realize what a great God we are worshiping. నేను ఎప్పుడు చెప్తుంటానండి, దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణంలో బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. మన దేవుడు అంత సాత్వికుడు ఎవడు లేడు, మన దేవుడు అంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు, మన దేవుడు అంత సర్వజ్ఞాని ఎవరు లేడు, మన దేవుడు అంత నమ్మకస్తుడు కూడా ఎవడు లేడు.
Are you all understanding? Moment we worship God for who He is, we are worshiping in the proper way. మన చుట్టూన్న దీవెనలు కనిపించే సమయంలో ఆయనను ఆరాధించడం సులభమే. కానీ దీవెనలు కనిపించని సమయంలో కూడా మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆరాధించడం నేర్చుకుంటే మన జీవితాల్లో గాలి తుఫాన్లు వచ్చినా సరే మనం ఆత్మీకంగా స్థిరంగానే ఉంటాం. Are you all with me? Let us learn to worship the Lord for who He is. He is a faithful God. Even though we are faithless, He continues to be faithful. For that alone, our love for Him, our gratitude for Him should be renewed. Hallelujah. Praise the Lord. Are you all understanding? So, అక్కడ మనం చూసిన సీస్ ఏంటంటే అబ్రహాం చూయించే పిరికితనం, కవడాయిస్. దాని తర్వాత దేవుడు కన్ఫ్రంట్ చేస్తున్నాడు అబీమెలెక్ని. దాని తర్వాత మనం చూస్తే అబీమెలెక్ కూడా ఈస్ గివింగ్ అన్ ఎక్స్క్యూజ్, కవరప్ చేస్తున్నాడు. నాకు తెలియదు ఈ సారమ్మ ఈయన భార్య అని, నేను చెల్లి అనుకున్నాను అని అంటున్నాడు. జస్ట్ నా టాపిక్ విత్ ఇన్ అ టాపిక్ అండి. ఇదే పొరపాటు ఏదో అబ్రహాం ఒక్కడే చేయలేదు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఆది కాండం 26వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చదివితే మరి అక్కడ కూడా ఈసాకు ఆయన చేసిన పొరపాటు ఏంటి? మరి ఆయన కూడా గెరార్కి వెళ్తున్నాడు. అక్కడ కూడా అబీమెలెక్ మనకు కనిపిస్తున్నాడు. అంటే ఇంకా ఈసాకు కూడా ఇప్పుడు పుట్టలేదు. 20వ అధ్యాయంలో మనం చూస్తే ఇంకా ఈసాకు కూడా పుట్టలేదు. 60 సంవత్సరాల తర్వాత ఈసావు యాకోబు పుడుతున్నారు. 60 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈసాకు జీవితంలో వచ్చిన ఒక చిన్న పరీక్ష. ఆయన కూడా ఇలాగే ఫెయిల్ అవుతున్నాడు. ఒకసారి తీయండమ్మా 26వ అధ్యాయం. మనకి అక్కడ కూడా మనకు అబీమెలెకే కనిపిస్తాడు. ఆది కాండం 26వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదవండి అమ్మా. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసమై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించుతాను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులను ఆశీర్వదింపబడదురు. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనునని చెప్పాను. ఇస్సాకు గెరారులో నివసించాడు. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా ఇదే పొరపాటు చేస్తున్నాడు చూడండి. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ విత్ ఇన్ సబ్జెక్ట్. ఇంకా ఈ 20వ అధ్యాయంలో జరిగిన సంఘటన మనం గమనిస్తే ఇంకా ఈసాకు కూడా పుట్టలేదండి. ఈసాకు 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత జరిగిన సంఘటన ఇది 26వ అధ్యాయం. అక్కడ కూడా మనకి అబీమెలెక్ గెరార్ ప్రాంతంలో కనిపిస్తున్నాడు. అబీమెలెక్ అనే రాజు గెరార్ ప్రాంతంలో ఉన్నాడు. అంటే నా సబ్జెక్ట్ విత్ ఇన్ సబ్జెక్ట్ ఏంటంటే మనమంతా కూడా బైబిల్ స్టూడెంట్స్ కాబట్టి రేపు మనల్ని ఎవరన్నా ప్రశ్నలు అడిగితే మనం జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. రాజులకి కొన్ని టైటిల్స్ ఉన్నాయి. కొన్ని ప్రాంతం రాజులకి కొన్ని టైటిల్స్ ఉన్నాయి. బ్రదర్ చంద్ర, లెట్స్ గో టు దట్ స్లైడ్. వాట్ ఆర్ ద సిమిలారిటీస్ అనే సబెడింగ్ నేను పెట్టాను చూడండి. ఫారో, అబీమెలెక్, హేరోదు, అలాగే మన హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న నిజాం. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానండి. యోసేఫ్ టైంలో ఉన్న ఫారో యూదులను ప్రేమించాడా లేదా? యోసేఫ్ టైంలో ఉన్న ఫారో యూదులను ప్రేమించాడా లేదా? యోసేఫ్ టైంలో ఉన్న ఫారో ప్రేమించాడు. మోషే టైంలో ఉన్న ఫారో ఇజ్రాయేలీలను ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తున్నాడా? ద్వేషిస్తున్నాడు. అంటే అరే ఫారో యోసేఫ్ టైంలో ఫారో, అరే ఇక్కడ కూడా ఫారో అని కనిపిస్తుంది, ఎలాగ వ్యత్యాసం వచ్చేస్తుంది ప్రవర్తనలో? అంటే ఆ ఫారో వేరు, ఈ ఫారో వేరు. కానీ ఐగుప్తు రాజులకి ఇవ్వబడిన టైటిల్ ఏంటంటే ఫారో. అలాగే గెరార్ ప్రాంతంలో ఉన్న ఫిలిస్తీన్ రాజులకి ఇవ్వబడిన టైటిల్ ఏంటంటే అబీమెలెక్. అబ్రహాం టైంలో ఉన్న అబీమెలెక్ వేరు, ఈసాక్ టైంలో ఉన్న అబీమెలెక్ వేరు. అలాగే మనం కొత్త నిబంధనకు వస్తే యేసుక్రీస్తు ప్రభువు శిశువు అయి ఉన్నప్పుడు
ఆయనను చంపుటకు ప్రయత్నించిన హేరోదు వేరు, బాప్తిజం ఇచ్చే యోహాన్ని చంపిన హేరోదు వేరు. అది ఆల్ విత్ మీ. అలాగే అపోస్తల కార్యం 12వ అధ్యాయానికి మనం వస్తే, మొదటిగా యాకోబుని చంపిన హేరోదు వేరు, అలాగే పేతురుని చెరలో వేసిన హేరోదు, యాకోబుని చంపిన హేరోదే పేతురుని కూడా చెరలో వేసి చంపాలని కోరుకున్నాడు. చివరిలో భయంకరంగా దేవుని చేత శిక్షింపబడి పురుగులు బట్టి చనిపోతున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, బాప్తిజం ఇచ్చే యోహాన్ని చంపిన హేరోదు ఈ హేరోదు ఒకడేనా? బాప్తిజం ఇచ్చే యోహాన్ని చంపిన హేరోదు, తర్వాత యాకోబుని చంపిన హేరోదు కూడా ఒక్కడేనా? గివ్ మీ an answer. No, praise the Lord. So the titles are same. ఇక్కడ చూడండి, ఆ హేరోద్ అనగానే వన్ థింగ్ కామన్ ఇస్, అట్లీస్ట్ ఫారోల్లో మనం గమనిస్తే లేఖనంలో కొన్ని మంచి ఫారోలు కనిపిస్తున్నారు, కొంచెమంది చెడ్డ ఫారోలు కనిపిస్తున్నారు. కానీ హేరోద్ అనే పేరు పెట్టుకున్న వ్యక్తులు అందరూ కూడా మనం గమనిస్తే కొత్త నిబంధనలో అందరూ కూడా దుష్టులే. యేసుక్రీస్తు ప్రభువు శిశువై ఉన్నప్పుడు ఏ హేరోద్ ఆయన చంపుటకు ప్రయత్నించాడో ఆయన పేరు ఏంటంటే హేరోద్ ద గ్రేట్. ఎందుకు హేరోద్ ద గ్రేట్ అని ఎందుకు యూదులు అంటారంటే, ఆయన వాళ్ళ ఆలయం కట్టుటకు సాయం చేశాడు. ఏదో దేవుని మీద ఉన్న ప్రేమ బట్టి కాదు, కానీ ఆయన పెద్ద పొలిటీషియన్. వాళ్ళ ఓట్లను సంపాదించుటకు, వాళ్ళ దగ్గర నుంచి మంచి రిపోర్ట్ పొందుటకు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మంచి రిపోర్ట్ పొందితేనే సీజర్ రాజు ఆయనను అక్కడ రాజుగా ఉంచుతాడు. సీజర్ చక్రవర్తి, ఆయన కింద 10 రాజులు ఉంటారు. 10 రాజులు ఆయన రాజ్యంని పరిపాలించి సీజర్ రాజుకి సహాయం చేసేవాడు. దే హెల్ప్డ్ హిమ్ గవర్న్ ద ఎంటైర్ హ్యూజ్ రోమన్ ఎంపైర్ ఇన్ అన్ ప్రాపర్ వే. అందుకు సీజర్ రాజు ఆయన కింద 10 రాజులను నియమించుకున్నాడు. దాంట్లో ఒక రాజు హేరోదు రాజు. సో ఏ ప్రాంతంలో ఈ రాజులు ఉన్నారో ఆ ప్రాంతం దగ్గర నుంచి సీజర్ రాజు రిపోర్ట్స్ అడిగేవాడు ప్రజల దగ్గర నుంచి. సో ప్రజల మంచి రిపోర్ట్ బట్టి దేర్ టెన్యూర్ ఇస్ టు కంటిన్యూ. సో ఈయన పెద్ద పొలిటీషియన్ ఈ హేరోద్ ద గ్రేట్. యూదులకి సహాయం చేసేటట్టు కనిపించాడు. 46 సంవత్సరాలు ప్రయాసపడి వాళ్ళ ఆలయం కట్టుటకు సహాయపడాడు అనే విషయం వాళ్ళకి బయటి నుంచి కనిపించింది, కానీ ఆయన దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి కాదు. దేవుని ఆలయం కట్టుటకు సహాయం పడుతున్నాడు, కానీ ఆ ఆలయం లోపల ఉన్న దేవుణ్ణి ఆయన ప్రేమించుంటే శిశువు అయిన యేసుని చంపుటకు ప్రయత్నించేవాడు కాదు. దాని తర్వాత బాప్తిజం ఇచ్చే యోహాన్ని చంపిన హేరోదు, ఆయన పేరు ఏంటంటే హెరోద్ ఆంటిపాస్. అలాగే యాకోబుని చంపివేసేసి పేతురుని చంపుటకు ప్రయత్నించిన హేరోదు తర్వాత భయంకరంగా దేవుని చేత శిక్షింపబడుతున్నాడు. ఆయన పేరు హేరోద్ అగ్రియప్ప 1. ఆర్ యు ఆల్ విత్ మీ? రేపు మిమ్మల్ని ఎవరన్నా క్వశ్చన్స్ అడిగితే ఇదేంటండి హేరోద్ మరి మీకు మనకు కనిపిస్తున్నాడు, ఈ అందరు ఒకరేనా అంటే మీరు దానికి జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు శిశువు అయి ఉన్నప్పుడు ఆయనను చంపుటకు ప్రయత్నించిన హేరోద్ పేరు హేరోద్ ద గ్రేట్. నెక్స్ట్ బాప్తిజం ఇచ్చే యోహాన్ని చంపి వేసేసిన హేరోదు, ఆయన భార్య మాటలు విని, హెరోదియాస్ మాట విని చంపి వేసేసిన హేరోద్, ఆయన పేరు హేరోద్ ఆంటిపాస్. అలాగే యాకోబుని చంపాడు, పేతురుని చంపడానికి ప్రయత్నించాడు, చివరిలో పురుగుల చేత తినబడాడు, చెప్పాలంటే వామ్స్ ate him up. ఆయన పేరు హెరోద్ అగ్రియప్ప 1. ఓకే, నేను కరుణామయుడు మూవీ చూడొద్దు అని నేను చెప్పట్లేదు. సరిగా వాళ్ళు రీసెర్చ్ చేయకుండా ఎంతమంది కరుణామయుడు మూవీ చూశారో అక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువుని శిశువుగా ఉన్నప్పుడు చంపుటకు ప్రయత్నించే హేరోదు అదే క్యారెక్టర్ మనకు కనిపిస్తాడు. మరి బాప్తిజం ఇచ్చే యోహాన్ తల నరికి వేసేసిన హేరోద్ అదే రామలింగరాజు అనుకుంటే ఎవరో, నేను ఇప్పుడు మూవీస్ చూడట్లేదు, 1983 నుంచి మూవీస్ చూడట్లేదు. అయితే అదే క్యారెక్టర్ వాళ్ళు సరిగా రీసెర్చ్ చేయకుండా హేరోద్ అనే మాటని తీసుకొని అదే క్యారెక్టర్ ని వాళ్ళు కరుణామయుడు మూవీలో చూపిస్తున్నారు. ఎనివే కరుణామయుడు మూవీ వలన ఎవరికి ఏం పెద్ద బెనిఫిట్ అనేది కలగదు. రీజన్ ఏంటంటే అక్కడ అన్ని యేసుక్రీస్తు ప్రభువు చేసిన అద్భుతాలే చూపిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు చేసిన బోధ ఒక్కటి కూడా మనకి కరుణామయుడు మూవీలో కనిపించదు. ఇంకొకటి ఏంటంటే అందరికీ తెలుసు అద్భుతాలు చేస్తే అది చాలా మెలోడ్రామాటిక్ ఉంటుంది, ప్రజలు వచ్చి చూస్తారు అని. ఇంకా చెప్పాలి అని అంటే ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఎవరు కరుణామయుడు మూవీ చూశారో మీరు దానికి జవాబు వీలైతే ఇవ్వండి. నికోదేముతో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు రాత్రి వేళ, నువ్వు తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యం నువ్వు చేరుతావు, అన్లెస్ యు ఆర్ బోర్న్ అగైన్ యు కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ మాటలు ఉన్నాయండి కరుణామయుడులో? డూ యు రిమెంబర్?
I'm just making the session interactive. You will not find those words. Arey, that is fundamental to Christianity. Anyway, I don't want to criticize that movie for a long time. Emanante, they showed Jesus more as a miracle worker than as a soul winner. Are you understanding? But what is the meaning of Jesus? Jesus is the savior. ఆయన మన సామాజిక సమస్య నుంచి మనల్ని విమోచించడానికి రాలేదు, అనారోగ్యం నుంచి విమోచించడానికి రాలేదు, పాపం నుంచి విమోచించడానికి వచ్చి ఉన్నాడు. అది చూపించాలి ఏ మూవీలోనా, జీసస్ తో కూడిన మూవీలోనా. అది చూపించకుండా ఆయన మిరాకిల్ వర్కర్ గా చూపిస్తే మూవీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం సాధించినట్టు కాదు. ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్. ఓకే చందు బ్రదర్, లెట్స్ గో టు దట్ స్లైడ్ షో. So we know Abimelech of Abraham's time was different. Abimelech of Isaac's time was different. Title ఒకటే కానీ ఈ అబిమెలెక్ వేరు, ఆ అబిమెలెక్ వేరు. అయితే ఇప్పుడు we come to yet another confrontation and cover up. ఇప్పుడు అబిమెలెక్ అబ్రహాంని పిలిపించి ఆయన కన్ఫ్రంట్ చేస్తున్నాడు. నువ్వు నాతో ఎందుకు అబద్ధం మాట్లాడావు? అమ్మా 7వ వచనం వరకు మనం చదివామమ్మా. ఇప్పుడు 8వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం వెళ్దాము. ఇప్పుడు as Abimelech confronts Abraham is coming up with a cover up. ఆయన సాకులు చెప్తున్నాడు, ఎందుకు నేను అబద్ధం మాట్లాడాల్సి వచ్చిందో అనేది. ఒకసారి తీయండి అమ్మా, 8వ వచనం 13వ వచనం. ఇన్సిడెంట్ ఆఫ్ కన్ఫ్రంటేషన్ అండ్ కవర్ అప్. తెల్లవారినప్పుడు అబిమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులు భయపడిరి. అబిమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదకి, నా రాజ్యం మీదకి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేసి అని అతనితో చెప్పాను. మరియు అబిమెలెకు, నీవేమి చూచి ఈ కార్యము చేసితవని అబ్రహామును అడుగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక ఇక్కడ అందరు కూడా దుష్టులు ఉన్నారు, దేవుని పట్ల భయభక్తి లేని వాళ్ళు ఉన్నారు అని సాకులు చెప్తున్నాడు. బట్ దట్ ఈస్ నాట్ a genuine excuse in the eyes of God. He has been a coward. He has spoken lies. ఇదైతే వీక్నెస్ ని మనము కవరప్ చేయడానికి లేదు. కానీ అబ్రహాం చెప్పిన సాకులేంటి? చదవమ్మా, కంటిన్యూ అమ్మా. ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రమును లేదు గనక నా భార్య నిమిత్తము నన్ను చంపుదననుకొని చేసి తిని. అంతేగాక ఆమె నా చెల్లెలను మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనం పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇది అని చెప్పితినని. థ్యాంక్ యూ సిస్టర్. అయితే ఈ మాట కూడా మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం కాబట్టి మనం లోతులో వెళ్ళాలి. ఏమనంటే, ఒకే నాన్నగారికి పుట్టిన పిల్లలు, ఒక పురుషుడు ఒక స్త్రీ. అప్పుడు పాపులేషన్ తక్కువ ఉండింది కాబట్టి దేవుడు పెళ్లిళ్ళని అనుమతించాడు వాళ్ళ మధ్యన. ఒకే తండ్రికి పుట్టిన సహోదరుడు సహోదరి. ఇప్పుడు తేరాకి పుట్టిన అబ్రహాము, అదే తేరాకి పుట్టిన సారాయి మధ్యన దేవుడు పెళ్లి అనుమతించాడు. కానీ పాపులేషన్ ఇంక్రీజ్ అయిన తర్వాత, ఒక్కసారి చదవండమ్మా, లేవి కాండం 18వ అధ్యాయం 9వ వచనం. వన్స్ ఇట్ కమ్స్ టు ద టైమ్ ఆఫ్ గివింగ్ ఆఫ్ ద లా అట్ మౌంట్ సీనాయ్ కొండ దగ్గర దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అప్పటికి యూదుల జనసంఖ్య బాగా పెరిగిపోయింది. ఇంకా అటువంటి పెళ్లిళ్ళని దేవుడు అనుమతించటం ఆపివేసేశాడు. ఒకే తండ్రికి పుట్టిన ఒక అన్నయ్య చెల్లె మధ్యన పెళ్లిళ్ళు ఏం జరిగినాయి అప్పటి వరకు. ఇంకా 18వ అధ్యాయం లేవి కాండం 9వ వచనంకి మనం వస్తే అదంతా కూడా దేవుడు ఆపివేసేసాడు. ఒకసారి చదవమ్మా. నీ సహోదరి మానఛాదమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క ఆయనను నీ తల్లి కుమార్తె యొక్క ఆయనను మానఛాదమును తీయకూడదు. థ్యాంక్ యూ మా. సో ఒకే తండ్రికి పుట్టిన సహోదరిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి లేదు అని దేవుడు నియమించాడు, ఆజ్ఞాపించాడు. అలాగే మరి నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నానండి. యాకోబు లియాని రేచల్ని పెళ్లి చేసుకున్నాడు. రేచల్ ఎవరండి? గివ్ మీ అన్ ఆన్సర్ ఇన్ ద పబ్లిక్ చాట్. యాకోబు రేచల్ని పెళ్లి చేసుకోవటం మనం ఆది కాండము 30వ అధ్యాయం నుంచి చదువుకోవచ్చు.
వాళ్ళిద్దరు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి? లియా రేచల్ sisters. సిస్టర్స్. అటువంటి పెళ్లిళ్ళను కూడా దేవుడు Sisters. సినాయి కొండ దగ్గర Sisters. ఇశ్రాయేలీలను తీసుకొని వచ్చి జనసంఖ్య పెరిగిన తర్వాత అటువంటి పెళ్లిళ్ళను కూడా ఆపివేసేశాడు, ఆజ్ఞాపించాడు. ఇటువంటి పెళ్లిళ్ళు జరగడానికి యూదుల సమాజంలో వీల్లేదు అని. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందామండి. ఒకసారి తీయండమ్మా. లెవికాండం 18వ అధ్యాయం 18వ వచనం. లెవికాండం 18వ అధ్యాయం 18వ వచనం. నీ భార్య బ్రతికిండగా ఆమెను పీడించుటకు, ఆమె సహోదరి మానఛాదమును తీయుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకొనకూడదు. కంటిన్యూ. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానఛాదమును తీయుటకు ఆమెను సమీపించకూడదు. థ్యాంక్ యూ. సో నీ భార్య బతుకున్నప్పుడు ఆమె సహోదరిని పెళ్లి చేసుకుంటుటకు నేను పర్మిషన్ ఇవ్వట్లేదు అని దేవుడు ముందే చెప్పేశాడు. కారణం ఏంటి? మరి ఒక కుటుంబంలో సమాధానం అనేది వెళ్ళిపోతుంది. ఇద్దరు సహోదరుల మధ్యన ఏమొచ్చేస్తుంది అంటే వైరం వచ్చేస్తుంది. అరే నాకు పిల్లలు ఉన్నారు, ఈమెకు పిల్లలు లేరు, ఈమెకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు. ఆ కుటుంబం లోపల సమాధానమే వెళ్ళిపోతుంది. అందుకు దేవుడు క్లియర్గా చెప్తున్నారు. 18వ అధ్యాయం లెవికాండం 18వ వచనం. నీ భార్య బతుకున్నప్పుడు ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? Just because it's a Bible study, Andy, I'm sharing comparison with Indian Constitution. ఇప్పుడు యూదుల ధర్మశాస్త్రము దేంతో పోల్చొచ్చు అంటే మన రాజ్యాంగంతో కూడా పోల్చొచ్చు. ఓకే, దట్ ఈస్ ఆల్సో కాన్స్టిట్యూషన్, దిస్ ఇస్ ఆల్సో కాన్స్టిట్యూషన్. ఓకే, మన భారతీయులంగా రాజ్యాంగం ప్రకారంగానే మనం జీవించాలి. అలాగే యూదులు కూడా వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారంగానే వాళ్ళ యూదుల సమాజంలో జీవించాలి. ఇప్పుడు ఇజ్రాయేలీల చరిత్ర జాగ్రత్తగా వినండి అండి. ఇజ్రాయేలీల చరిత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే అబ్రహాము పిలుపుతో. ఆర్ యు ఆల్ విత్ మీ? అబ్రహాం పిలుపుతో వాళ్ళ చరిత్ర ప్రారంభం అవుతుంది. వాళ్ళ చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన మైలురాయి సంఘటన ఏంటంటే ధర్మశాస్త్రం పొందుట. అలాగే మన భారతదేశం modern day India's history begins with the Independence Day on 15th August 1947. On 26th January 1950 we got our constitution. అందుకే దాన్ని మనం రిపబ్లిక్ డేగా ఆచరిస్తాం. యూదులో ఏ దినం వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పొందారో పెంతికోస్ దినంగా ఆచరిస్తారు. వాళ్ళు విమోచన పొందిన దినము పస్కా పండుగ దినం. 50 దినములు దేవుడు వాళ్ళని నడిపించి సినాయి కొండ దగ్గర తీసుకొని వస్తాడు. Anything to do with 5 is penta. Anything to do with 4 is quadra. Anything to do with 3 is tri. English lo vaade maatalu nenu cheptuna. Anything to do with 6 is hexa. Anything to do with 7 is septa. Alage 5 తో కూడిన మాటలు పెంటా అనే మాటలు మనం చూడొచ్చు. పెంటికాస్ట్ అంటే 5 × 50. 50 దినముల తర్వాత సీనాయి కొండ దగ్గర దేవుడు ధర్మశాస్త్రం వాళ్ళకి ఇస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. అప్పుడే ఈ ఆజ్ఞలన్నీ కూడా ఇచ్చాడు, ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అని. అయితే భారతదేశం చరిత్ర అలాగే ఇజ్రాయెల్ దేశం చరిత్ర మధ్యన పోలిక మీ ముందు తీసుకొని వస్తున్నాను. చరిత్ర అయితే అబ్రహాం పిలుపుతో ప్రారంభమైంది, కానీ ధర్మశాస్త్రం కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి దొరుకుతుంది. మన భారతదేశం చరిత్ర ఇండిపెండెన్స్ తో స్టార్ట్ అయింది, కానీ ఆల్మోస్ట్ 3 సంవత్సరాల తర్వాత మనకి రాజ్యాంగం దొరికింది. అయితే అబ్రహాం పిలుపు నుంచి అలాగే మనం గమనిస్తే సీనాయి కొండ వరకు ఇక్కడ దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ సమయంలో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి ఇజ్రాయెల్ చరిత్రలో. మంచి విషయాలు ఏంటంటే వాళ్ళు విగ్రహారాధన చేయలేదు, యెహోవా దేవుణ్ణి పూజించారు, యెహోవా దేవుణ్ణి ఆరాధించారు. విగ్రహారాధన అయితే చేయలేదు. కానీ కొన్ని రఫ్ ఎడ్జెస్ ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి ఆ సమయంలో. ఆ రఫ్ ఎడ్జెస్ ని అన్ని కూడా స్మూతన్ చేసేసాడు సీనాయి కొండ దగ్గర దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇప్పుడు నేను మిమ్మల్ని సివిక్స్తో కూడిన క్వశ్చన్ అడుగుతున్నానండి, మీరు దానికి జవాబు ఇవ్వగలిగితే మంచిది, లేకపోతే ఏం ప్రాబ్లం లేదు, నేనే జవాబు ఇస్తాను. మనం అందరం కూడా ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాము. 1947 15th ఆగస్ట్ మనకి ఇండిపెండెన్స్ దొరికిందండి. 1950 26 జనవరి వరకు నెహ్రూ గారు ఇంకా ఆయన క్యాబినెట్ ఆఫ్ 15 మినిస్టర్స్ కాన్స్టిట్యూషన్ లేకుండా భారతదేశం ఎలాగ నడిపించారండి? ఏమైనా ఉండిందా? ఏమైనా కాన్స్టిట్యూషన్ ఉండిందా? లేదు కదా. మరి ఏమైనా ఉండిందా? లేకుండా నడిపించడానికి వీలవుతుందా? ఏముండిందో నేను మీతో పంచుకుంటున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది బ్రిటిషర్స్ తీసుకొని వచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935
దాన్ని ఆధారం చేసుకొని దగ్గర దగ్గర 3 సంవత్సరములు నెహ్రూ గారు ఆయన క్యాబినెట్ ఆఫ్ 15 మినిస్టర్స్ నడిపించారు. దాంట్లో కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. అది ఇప్పుడు కూడా కొత్త కాన్స్టిట్యూషన్ లో కూడా అది వర్తిస్తాయి. సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో కూడా సుప్రీం కోర్టు ఉండాలని ఉంది. ఇప్పుడు కూడా ఉందా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ ఎన్ ఆన్సర్, yes or no. ఇప్పుడు కూడా Yes. సుప్రీం కోర్టు ఉందా లేదా? ఉంది. అలాగే Yes. మరీ చెప్తున్నాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండాలని ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో. ఇప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందా లేదా అడుగుతున్నా. Yes. Yes. So some good points are continuing. కానీ there are some minus points in Government of India Act 1935. ఏమనంటే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ప్రిన్స్లీ స్టేట్స్. మైసూర్ రాజా పట్ల ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. నిజాం హైదరాబాద్లో ఉన్న నిజాం పట్ల ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. దట్ ఈస్ అ మైనస్ పాయింట్. ఇంకా కొంచెం మందికి ఓటేయడానికి హక్కు ఉంది, కొంచెం మందికి ఓటేయడానికి హక్కు లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దోస్ మైనస్ పాయింట్స్ హ్యావ్ బీన్ రిమూవ్డ్ ఇన్ ద latest constitution or not? Yes or no? Yes. Yes, very good. So continuing the good points, the minus points were removed, smoothened out, the rough edges were smoothened out. అలాగే అబ్రహాము పిలుపుతో ఇశ్రాయేల్ చరిత్ర ప్రారంభమవుతుంది. కానీ దాంట్లో ఉన్న రఫ్ ఎడ్జెస్ ఏమున్నాయో, అబ్రహాం పిలుపు నుంచి ధర్మశాస్త్రం వచ్చే వరకు దాంట్లో ఉన్న రఫ్ ఎడ్జెస్ ని దేవుడు ధర్మశాస్త్రం టైంలో స్మూతన్ చేసేసాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. Are you understanding? So there is an amazing similarity between Indian history and Israeli history. Are you all with me? So anyway, coming to the main point. Main point ఏంటంటే అబ్రహాం ఇచ్చిన సాకు, నా తండ్రి కుమార్తెనేమే, ఆమె నేను పెళ్లి చేసుకున్నాను. నేను ఒకవైపున చెప్పాలంటే అబద్ధం మాట్లాడలేదు, ఆమె నిజంగానే నా సహోదరి అని చెప్తున్నాడు. కానీ అటువంటి పెళ్లిళ్ళని దేవుడు సీనాయి కొండ దగ్గర ఇశ్రాయేలీలను తీసుకుని వచ్చినప్పుడు, ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అటువంటి పెళ్లిళ్ళని ఇంకా రద్దు చేసేసాడు. Are you all with me? No longer can Jew marry his half sister born to the same father. Are you all with me? So because this is Bible study, I'm going deep into the subject. Okay, let's go to the next subheading, brother Chandu. Let's go to the subheading slide ki manam veldam. ఇప్పుడు అబ్రహాం కూడా కవరప్ చేస్తున్నాడు. ఇప్పుడు క్రయధనంగా అబీమెలెకు రాజు క్రయధనంగా కాంపన్సేషన్ చేసింది ఏంటి, ఆయన చేసిన తప్పు బట్టి ఎలాగా కాంపన్సేట్ చేస్తున్నాడు అబ్రహాంకి అనేది మనం చూద్దాం. 14వ వచనం నుంచి 16వ వచనం చదవమ్మా. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసి జనులను రప్పించి అబ్రహామునకు ఇచ్చి అతని భార్య అయిన సారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది, నీకిష్టమైన స్థలమందు కాపురం ఉండమనెను. మరియు అతడు సారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నా పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ద కాంపెన్సేషన్ అబీమెలెక్ ఇస్ మేకింగ్ ఫర్ హిస్ రాంగ్ బిహేవియర్ అన్నమాట. అయితే ఇప్పుడు అబ్రహాం చేసిన ఒక మంచి కార్యం కూడా మనం చూద్దాం. ఆయన దేవుని చేత పిలువబడిన దేవుని సేవకుడు, ఆయన దేవుని ప్రవక్త, ఆయన దేవుని నబి. ఆయన చేసిన పొరపాటు వలన ఆయనలో ఉన్న అభిషేకాన్ని దేవుడు తీసివేయలేదు. ఎవరినన్నా దేవుడు పిలుస్తే, అభిషేకిస్తే, ఆయన పనిముట్టుగా నియమించుకుంటే ఆయనలో ఉన్న ఆ ధన్యతని దేవుడు తీసివేయడు. ఏ సమయంలోనైనా తీసివేయడు. ఆ వ్యక్తి పొరపాట్లు చేసినా సరే తీసివేయడు. ఒకసారి తీద్దామా? రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను ప్రాయశ్చిత్తపడడు. He will never take back. బ్రదర్ ఇజ్రాయెల్ కూడా ఒకసారి చదువుతారు. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. ఆయన ఒక వ్యక్తిని ప్రవక్తగా నియమిస్తే ఆ ప్రవక్త కొన్ని పొరపాట్లు చేసినా సరే ఆ ప్రవక్తని దేవుడు నోటి బూరగా కంటిన్యూ చేస్తాడు. ఆయన చేసే గొప్ప కార్యములు కంటిన్యూ చేస్తాడు. Romans 11:29, brother. Romans 11:29. For God's gifts and his call can never be withdrawn.
He will never go Hallelujah, back on his praise the Lord. promises. Can never be withdrawn. Are you all with me? So అబ్రహాము ఆయన ప్రవక్తగా ఉండుటకు అర్హత పోగొట్టుకున్నా సరే, పిరికితనం చూయించినా సరే, అబద్ధం మాట్లాడినా సరే, దేవుడు ఆయనని ఇంకా అందరి ముందు హెచ్చిస్తున్నాడు. అబ్రహామే మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాడు అని దేవుడు అబీమెలెకుకి చూపిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టడం అంతా కూడా ఆగిపోయింది. స్త్రీలందరూ గొడ్రాలు అయిపోయారు. అప్పుడు అబ్రహాంని దేవుడు వాడుకుంటున్నాడు, మరి వాళ్ళ మధ్య హెచ్చిస్తున్నాడు. ఆయన స్టిల్ ఈజ్ యూజింగ్ హిమ్ యాజ్ ఎ సర్వెంట్, యాజ్ ఎ స్టూల్, యాజ్ హిస్ బ్లెస్డ్ వెసల్. హీ డజంట్ విత్డ్రా ద గిఫ్ట్స్ విచ్ హీ హస్ గివెన్ టు హిస్ ప్రాఫిట్స్. ఒకసారి చూద్దామమ్మా చివరి వచనాలు. అబ్రహాము వాళ్ళ రాజభవనం ఉన్న స్త్రీల కొరకు ప్రార్థన చేశాను అనే మాట. బ్రదర్ చందు, లెట్స్ గో టు దట్ సబ్ టైటిల్స్. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. థ్యాంక్ యూ. పొరపాట్లు చేసినా సరే దేవుడు అభిషక్తులని వాడుకుంటాడు. అభిషక్తులకు ఇచ్చిన వరాలను దేవుడు తీసివేయడు. సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. యోనా ప్రవక్త 100% విధేయత చూపించాడండి దేవుని పట్ల. ఆయనని నినేవే ఎల్లు, అక్కడ వెళ్ళి బోధించు అని అంటే యోనా 100% ఒబీడియన్స్ చూపించాడా? నినేవేకి వెళ్ళాడా? తార్షీష్కి వెళ్ళాడా? ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. తర్షీష్కి వెళ్ళాడు. అవిధేయుడు అయ్యాడు, దేవుని మాటలకు లోబడలేదు. కానీ దేవుడు యోనాని వాడుకోవటం ఆపివేసేసాడా? గివ్ మీ an answer. No. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది నిబంధనతో కూడిన సంబంధం. దేవుడు ఏ ప్రవక్తను నియమిస్తాడో ఆ ప్రవక్త దగ్గర నుంచి ఆ వరాలను తీసివేయడు. సో అబ్రహాము ఆయన బలహీనతలను చూయించిన, అబద్ధం మాట్లాడిన, అలాగే పిరికితనం చూయించిన, మరి ఆ అబీమెలెకు ముందే, ఆ గెరార్ ప్రజల ముందే దేవుడు అబ్రహాంని హెచ్చిస్తున్నాడు. అబ్రహాము ప్రార్థన చేయమని చెప్తున్నాడు దేవుడు వాళ్ళ పట్ల. అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు మరి వాళ్ళ శరీరంలో ఉన్న అనారోగ్యంని దేవుడు తీసివేసేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకని దేవుని కృపని మనం ఎప్పుడు కూడా మిస్యూటిలైజ్ చేసుకోకూడదు. అరే ఎనివే దేవుడు నన్ను వాడుకుంటాడని వి షుడ్ నాట్ టేక్ హిస్ గ్రేస్ ఫర్ గ్రాంటెడ్. ఆర్ యు ఆల్ విత్ మీ? బైలాం ప్రవక్త జీవితంలో దేవుడు he continued to use him, but he met with a premature death at one point of time. So yes, God will continue to use, but the gifts will not go. Even when Balaam was getting killed, his ability to prophesy would not have gone, but he died a premature death. So మన జాగ్రత్తలో మనము ఉండాలి. Just because God is gracious, we should not take his grace for granted. ఓకే, సో ఈ దినము మనము చూసిన సీస్, బ్రదర్ చందు ఒక్కసారి మనము wrap-up చేద్దాము. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు మనం వెళ్ళాము. వి స్టార్టెడ్ విత్ కమ్యూటెడ్. అక్కడి నుంచి మనం చూసింది కవర్డైజ్. దాని తర్వాత ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ కన్ఫ్రంటేషన్ అండ్ కవరప్. దేవుడు ఎదిరిస్తున్నాడు అబీమెలెకుని. దాని తర్వాత 8వ వచనం నుంచి 10వ వచనము అబీమెలెకు అబ్రహాంని ఎదిరిస్తున్నాడు. నువ్వు ఎందుకు నాతో అబద్ధం మాట్లాడావని. దాని తర్వాత 11 నుంచి 13 అబ్రహాం సాకులు చెప్తున్నాడు, ఈస్ కవరింగ్ అప్. 14 నుంచి 16 కాంపన్సేట్, క్రయధనం, అబీమెలెకు చేసిన క్రయధనం. దాని తర్వాత 17 నుంచి 18 అబ్రహాము మధ్యలో నించొని అబీమెలెకు ఆయన కుటుంబం పట్ల ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు మధ్యలో నించొని విజ్ఞాపన ప్రార్థన చేస్తారో దేవునికి వాళ్ళు చాలా ఇష్టలు. ఆ మాట కూడా మనము మర్చిపోకూడదు. ఎజెకియల్ గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం, అది ఒక్కసారి చదివేమా, దాంతో మనం ముగించేద్దాం. ఎవరు మధ్యలో నించుంటారు అనేది దేవుడు చూస్తూనే ఉంటారంట. ఇంటర్సెసరీ ప్రేయర్ వారియర్స్ ఆర్ వెరీ ప్రెషియస్ టు గాడ్. ఒకసారి చదవమ్మా 22వ అధ్యాయం. నేను దేశమును పాడు చేయకుండానట్లును, ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించలేను, ఒక్కడైనను కనబడలేదు. చూడండి, దేవుడు ఎత్కారంట యెరూషలేములో ఎవరు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు, హూ విల్ స్టాండ్ ఇన్ ద గ్యాప్ అనేది హీ వాస్ లుకింగ్ అవుట్ ఫర్. సో God looks always for intercessory prayer warriors. Intercessory prayer ministry is very precious in the sight of God. దీంతో మనం ముగించేద్దాం. I'll pray and hand over the floor to Brother Israel.
తండ్రి ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి, ఈ ఫోరం బట్టి ఎంతో వందనాలు, ఎంతో కృషితో తండ్రి ఈ ఇద్దరు సహోదరులు బ్రదర్ విజయ్ గారు, ఇజ్రాయెల్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు సహోదరులని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పరిచర్యాలని దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినం ఇజ్రాయెల్ బ్రదర్ కూడా ఒక మంచి న్యూస్ మాతో పంచుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వటం, ప్రమోషన్ దొరకటం, అన్నిటి బట్టి తండ్రి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ఈ సెషన్లో మీరు మాకు నేర్పించిన పాఠంలు ఏంటో మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ కూడా సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.